ఇకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ, మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? భవిష్యత్తు లక్ష్యం కెరియర్గా ఎంచుకున్నాము. పాలిటిక్స్లో పని చేసుకుంటూ పోతూ ఉంటాము. మేము రిజల్ట్ గురించి ఆలోచన చేయము, ఎలక్షన్ గురించి ఆలోచన చేయము. పని చేసుకుంటూ పోతూ ఉంటాం. పని నచ్చి మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడు పని నచ్చితే పబ్లిక్ ఎన్నుకుంటారు. బీజేపీ పార్టీ మీకు బాధ్యతలు అప్పగిస్తే, అంటే ప్రచార బాధ్యతలు ఏమైనా అప్పగిస్తే, తెలంగాణ రాష్ట్ర యావత్తు తిరిగి మీరు ఒక మోడీ గారి యొక్క విజన్ గురించి కావచ్చు, బీజేపీ యొక్క లక్ష్యాల గురించి కావచ్చు, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కావచ్చు ఏమైనా కృషి చేసే అవకాశం ఉందంటారా? పార్టీ నాకు ఏ పని ఇచ్చినా, ఏం చేయమన్నా 100% చేస్తా. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తా. మీరు చిన్న వయసు అసలు బీజేపీలో కురువృద్ధులు అంటున్నారు, కానీ మీరు అమిత్ షా గారితో డైరెక్ట్ పరిచయాలు ఉన్నాయంటారు. పార్టీలో చేరినప్పుడు కూడా అమిత్ షా గారి దగ్గర చేరారు మీరు అంటున్నారు. అది ఎలా సాధ్యమైందంటారు? పార్టీలో చేరడం మాత్రం, నేను సంబంధాలు వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడను. పార్టీలో చేరడం మాత్రం రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు నిజామాబాద్కి, బహిరంగ సభ జరిగింది సెప్టెంబర్ 17 నాడు, తెలంగాణ విమోచన దినం రోజు. ఆ రోజు ఆయన అనౌన్స్ చేశారు, నేను అరవింద్ ధర్మపురి గారు మేము వెల్కమ్ చేస్తున్నాము పార్టీలోకి అని నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా బీజేపీ పార్టీ 2019లో నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్నే బరిలోకి దింపుతుందని విశ్వాసం ఉందా? వాళ్ళు ఏం చెప్తే చేస్తారు సార్. అది జరగకపోతే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మీకు గాలం వేస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం? కాంగ్రెస్ పార్టీలో నాకు గాలం వేసే స్థాయి ఎవరికి లేదు సార్. అంతేనంటారా? ఎవరు లేదు. ఏం ఆ స్థాయి తగ్గ వ్యక్తి వస్తే వెళ్తారా? ఎవరు ఆ స్థాయి తగ్గ వ్యక్తి ఎవరైనా? ఎవరు లేరు. లేరంటారా? ఆకాశం నుంచి పడతారా? ఉన్నోళ్ళని నిలగొట్టుకున్నారు కదా, ఉన్నోళ్ళని నిలగొట్టుకున్నారు కదా. 2019లో సీటు వచ్చినా రాకపోయినా పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామంటారు. 1000% బీజేపీ. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి చేశారు, ఒక పవర్ ప్లాంట్ అంటే నష్టాల్లో ఉన్న ఒక విద్యుత్తును లాభాల్లోకి తీసుకొచ్చారు, ఇక ఇరిగేషన్ పరంగా చాలా డెవలప్ చేశారు. అలాంటి సీఎం ఎప్పుడు కూడా చూడలేదు, ఎవరైనా ఉన్నారా అని మీరే నన్ను ప్రశ్నించారు కదా. అరే సీఎంగా ఆయన చాలా చేసిండొచ్చు, అందుకే ఈరోజు పీఎం అయినారు. గుజరాత్ని ఆ విధంగా మార్చారు కాబట్టి భారతదేశాన్ని కూడా అలా మారుస్తారనే ఉద్దేశంతో 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యారు. అయితే అలాంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని విస్మరించేసి దేశ విదేశాలు పట్టుకొని ఫ్లైట్లలో తిరుగుతున్నారు తప్పితే భారతదేశానికి ఏం చేస్తున్నారు అని ఒక ప్రజల నుంచి వస్తున్న వాదన, విపక్షాలు కూడా ఆరోపిస్తున్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మంచి ప్రశ్న సార్. గుజరాత్లో ఏ రకంగా అయితే గ్రామానికి ఆయన విద్యుత్ తీసుకెళ్లారో చెప్పాను మీకు. ఇవాళ ఇండియాలో కూడా అదే స్థాయిలో తీసుకొచ్చి, మొన్న ఇండియాలో ఉన్న మారుమూల లాస్ట్ గ్రామం, అక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో త్రిపురలోనో మణిపూర్లోనో గ్రామం పేరు, అది పేరు గుర్తుకు లేదు, అదే లాస్ట్ గ్రామం విద్యుత్ రావడానికి దీనితో మొత్తం అన్ని గ్రామాలకి విద్యుత్ చేరింది. ఈయన ప్రధానమంత్రి అయ్యాక 18,000 గ్రామాలు విద్యుత్ లేకుండే, అది కూడా క్లోజ్ చేశారు. ఈ రకంగా గుజరాత్లో ఏదైతే అప్రోచ్ ఆయన తీసుకొచ్చారో అదే విధంగా కూడా భారతదేశంలో తీసుకొస్తూ ఉన్నారు. అయితే గుజరాత్ ఒక చిన్న రాష్ట్రం, భారతదేశం 130 కోట్ల దేశం. దీనికి కొంచెం టైం ఇవ్వాలి మనం. అది ఆయన కూడా మనిషే కదా, ఎండ్ ఆఫ్ ది డే ఆయన మనిషే, ఆయన దేవుడు కాదు, ఆయన మెజిషియన్ కాదు. అదే రకంగా మీరు ఇంకోటి గమనించాలి, చాలా ముఖ్యం, ప్రతి భారతీయుడు గమనించాలా. యూపీఏ గవర్నమెంట్ యూపీఏ 1 and 2లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేవి. 27 బాంబ్ బ్లాస్ట్లు అయినాయి 10 సంవత్సరాలలో కంటిన్యూస్గా. అదేదో బాంబ్ బ్లాస్ట్ మన రొటీన్ అయిపోయింది అప్పట్లో. 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యి 1100 మంది చనిపోయారు. ఇవాళ April-May 2014 ఈయన ప్రధానమంత్రి అయినాక ఇవాళటి వరకు ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కాలే. ఇవాళ ఆనాడు పాకిస్తాన్ బెదిరిస్తుండే మనని, చైనా బెదిరిస్తుండే, మన ప్రణబ్ ముఖర్జీ గారు అంటే అమెరికా పరిగెత్తుండే, ఒబామా అని అమెరికా దగ్గరికి. ఎందుకండి మీరు ఎదుర్కోలేరా? ఇవాళ పాకిస్తాన్ని టెర్రరిస్ట్ దేశంగా నిలబెట్టారు ప్రపంచం ముందర. డోక్లాంలో చైనా తోటి ఇబ్బంది వస్తే డోక్లాంలో ఒక్క తూట పేల్చలేదు, ముందుకు పోలేదు, ఒక తూట ఒక అడుగు వెనక్కేయలేదు. డోక్లాం సమస్య తీర్చారు. అదేవిధంగా ఇట్లా టఫ్గా ఉండి ఇంటర్నేషనల్ టూర్స్ చేసుకుంటూ ఒక మంచి రిలేషన్షిప్ అన్ని దేశాలతో పెంచుతూ ఉన్నారు. అది చాలా అవసరం. ఇది ఇంటర్నేషనల్ అఫేర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెరిగితే ట్రేడ్ పెరుగుతూ ఉంటుంది. ఒక మనకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, స్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ పెరిగేది, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇవన్నీ కార్యక్రమాలతో
మనం సొంతంగా మనమే ప్రొడక్షన్ చేసుకోవాలి. చైనా పాకిస్తాన్ చెలిమిని విడుదలేకపోయారు కదా. చైనా మాకు పాకిస్తాన్తో చెలిమి కొనసాగుతుంది, మీదే వాళ్ళదే, మాకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా మిత్రపక్షమైనట్టు మాట్లాడింది కదా. అది కాంగ్రెస్ వాళ్ళు అట్లా తయారు చేశారు 60-70 సంవత్సరాలు. ఈయన వచ్చి దాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆ మార్చడంలో ఇవాళ ఆయన నన్ను అడిగితే డెఫినెట్గా సక్సెస్ కూడా ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలలో హీ వాజ్ సక్సెస్ఫుల్. ఇక ముందు కూడా ఇంకా రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఈ వివిధ దేశాలతో. ఇవాళ నేను ఒక 15 సంవత్సరాల నుంచి విదేశాలు తిరుగుతూ ఉంటాను. ఇవాళ నేను బయటికి వెళ్తే భారతదేశ పౌరుడిగా నేను గర్వంగా ఉంటాను. అప్పుడు వాళ్ళు చేసే కరప్షన్లు, ఎన్ని కరప్షన్ కేసులు బయటకు వచ్చాయో నాకు కొంచెం తల వంచుకోవాల్సి అనిపించేది అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే విదేశీయులు. ఇవాళ భారతీయులు అంటేనే వాళ్ళు కూడా వేరే రకంగా చూస్తూ ఉన్నారు. తలెత్తుకొని తిరుగుతూ ఉన్నాం ఇవాళ. ఆ ప్రైడ్ కూడా పుట్టించింది భారతీయులలో నరేంద్ర మోదీ.